ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. ఈరోజు ముఖ్యాంశాలు. ముందుగా ద్వారకా తిరుమల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. దేవస్థాన సిబ్బందితో పాటు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది. మునుపెప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా అన్ని వెసులుబాట్లతో వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకోవడం జరిగిందని వాళ్ళ ఆనందం వ్యక్తపరచడం కూడా చూస్తాం. ముందు బాగుందా ఇప్పుడు బాగుందా? ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ద్వారకా తిరుమలలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు కూటమి సభ్యులు, కార్యకర్తలు, అధికారుల నడుమ మొక్కలు నాటడం జరిగింది. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి. అక్రమ కేసులు పెట్టినని వేధించారు ముంబై సినీ నటి జత్వాని. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను అంటున్న నటి. With the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocent suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप